నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా లైక్ కొట్టండి. మా మమ్మీ చిన్నప్పుడు నాకు చెప్పింది, మా తాతగారు నాకు చెప్పారు, ఇద్దరు చెప్పారు. ఆ కథ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో రోజు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఇంక కథలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇది చెప్పే కథ నిజంగా రియల్గా జరిగిన స్టోరీ అండి. ఇది మామూలుగా ఒక కథలాగా అల్లే ఏం చెప్పట్లేదు, జరిగిన స్టోరీ ఇది. ఒక రైతు పొలానికి వెళ్ళి పొలం అరగ దున్నుకొని అయాల పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే సమయంలో ఒక గుట్టల దగ్గర ఒక అందమైన ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల ఆడుండి కూర్చొని ఏడుతున్నారు. ఎవరు ఇంటయ్యా ఏడుతున్నారు, మసగబారుతుంది, జనమందరూ వెళ్ళకపోతున్నారు, ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుతుందని చెప్పి ఆయన అరకాపేశాడు. అరకాపేసి, ఏమ్మా ఎవరు నువ్వు, ఎందుకు ఏడుతున్నావు అని అడిగాడు. అంటే మా వాళ్ళంతా ఇక్కడ పొలం వచ్చారండి, ఈ ఊరు పొలం వచ్చారు, కానీ నన్ను మర్చిపోయిపోయారు. నేను నా ఊరు కూడా తెలియదు, నేను ఒక్కదాన్ని పోలేకపోయాను, ఒంటరిదాన్ని అయ్యాను ఏడిచింది. అంటే మరి ఈ రేత్రి ఎక్కడ ఉంటావని అడిగాడు. ఒంటరి ఆడపిల్లని, వయసులో ఉన్న పిల్లని, ఇంకా పెళ్లి కూడా కాలేదు, నేను ఎక్కడ ఉండేదని అడిగితే, సరే మా ఇంటికి పోదాం వస్తావా అని అడిగాడు. వస్తానంది. సరే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఇంటికి రానండి, నేను కష్టంలో ఉంటాను, మళ్ళీ మీ ఇంటికి వస్తే ఇబ్బంది పడతావనంది. సరే ఉండమన్నాడు. అట్లా ఆ కష్టంలో ఉంచాడు ఆమెని. ఆ కష్టంలో ఉంచితే ఆయన ఉన్నంతసేపు చక్కని చిన్నది, ఆ చక్కని చిన్నది కూడా బెరగొడ్లకి నీళ్లు పెడుతుంది, మేత వేస్తుంది, ఎద్దులకు నీళ్లు పెడుతుంది, ఆ పేడకళ్ళు తీస్తుంది. ఆ రైతు ఆమెని ఉపయోగించుకున్నాడు, కానీ ఆమెతో బాగానే ఉంటున్నాడు. సంతకాడు ఇంటికి వెళ్ళిపోతాడు. బెరగొడ్లకి కాడ ఉండని ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె అక్కడే ఉంటుంది. ఇంటికి వెళ్ళి నేను కష్టం దగ్గర అన్నం తింటాను, నేను అక్కడికి పోయి తింటాను, ఆడ కొనుక్కోవాలి కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యతోటి చెప్పి ఆ అన్నం తీసుకొని వస్తాడు కష్టం కాడికి. మళ్ళీ కష్టం కాడికి వచ్చినప్పుడు ఏమో నేను అన్నం తినమని అడుగుతాడు ఆ అమ్మాయిని, తీసుకొచ్చినాము. ఏమండి నేను తర్వాత తింటాను, ముందు నేను పెడతానని చెప్పి ఆమె చేతికొండి వెనక్కి గోరుముద్దలు పెట్టేదంట. సరే నా ప్రియురాలే కదా అని చెప్పి ఈయన పెళ్లి కాకుండా శాపట్టుగా ఉంచుకున్నాడంట. రెండో ఆమెగా కష్టంలోనే ఉంటుంది. ఆయన పొనుక్కున్న తర్వాత అన్నం తినేదంట. ఎలా తింటుంది? ఆమె మనిషి కాదు, ఒక దెయ్యం, చనిపోయిన ఒక ఆత్మ ఆడపిల్ల రూపకం తాల్చింది, కామ రూపకం దాల్చింది. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నోటితో చేతులతో అన్నం తినడానికి రాదు వాళ్ళకి. వాళ్ళు ఈ పెడరెక్కలు ఇలా ఎనికిపోయి నోటితోటి కుక్క గతికినట్టు గతికితో తింటారంట. ఏమండి మీరు తినండి, నేను తర్వాత తింటానని చెప్పి ఆయన అన్నం తించి నిద్రపోచుతుంది. నిద్రపోచిన తర్వాత ఆ బొచ్చులో అన్నం టిఫన్లో తింటాను చేతగాక ఎద్దులకి ఆ దానా పెట్టే బొచ్చులో అన్నం వేసుకొని కుక్క గతికినట్టు బోర్లు పడి తింటుంది ఆ అన్నం. అలా కొన్ని రోజులు జరిగిపోయినాయి అంట, ఒక వారం 10 రోజులు. అలా జరిగిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, నా భార్యతో చెబుతాను, ఇంట్లో పని మనిషి కావాలంటుంది, నా భార్య చెబుతాను, ఇంట్లో పని మనిషిగా తీసుకెళ్తానని చెప్పి ఆయన ఎనికిడి తీసుకెళ్ళాడు ఆయన. సరే వెళ్ళిందామా. వెళ్ళినప్పుడు భార్య అంది, ఎవరండి ఈ అమ్మాయి అంటే, నువ్వు పని మనిషి కావాలన్నావు కదా తీసుకొచ్చాను నేను, పని మనిషి కావాలన్నావు కదా తీసుకొచ్చాను నేను. ఆ అమ్మాయి అంటేను సరే ఇంట్లో వంట చేయమని చెప్పింది. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, వంట చేస్తుంది, వాళ్ళ భార్య భర్తకు అన్నం పెడుతుంది. సరే తర్వాత నువ్వు తినమంటే నేను తింటానండి, మీరు తిన్న తర్వాత అని చెప్తుంది. వాళ్ళు తిని పక్కకు పోయిన తర్వాత అన్నం ఒక బొచ్చుకి వేసుకొని పక్కన గోడ చాటుకు పోయి బోర్ల పడి గతికి తింటుంది. గతికి తింటుంటే ఆ సంగతి చూశాడు రైతు.
చూసి మేము ఇంట్లో తిన్నాం కదా, ఇది ఎందుకు బయటికి పోయి తింటుంది, ఎందుకు తింటుంది అనేది ఆలోచించాడు. ఆలోచించి సరే దీన్ని రేపు చూద్దాంలే అని చెప్పి యథాప్రకారంగా మరుసటి రోజు కూడా అలాగనే అన్నం, భార్య భర్తలు అన్నం తిని నువ్వు కూడా తినమని చెప్పి పోయారంట. ఈ వండ అన్నం కూర మొత్తం ఒక బొచ్చకి వేసుకొని గోడ అవతలకు పోయి బోర్లు పడి చేతులు పెడరెక్కలు ఎరగి తీసుకొని వెనక్కిపోయి ఈ బోర్లు పడి కుక్క గతికినట్టు గతికి తింటుందంట అన్నం. అప్పుడు ఈయన చూసి ఈ అమ్మని ఎక్కందంగా ఎన్నాళ్ళు మించి నీతోనా నేను కలిసి బతికాను, నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది అని చెప్పి వెళ్ళకుండా ఊరుకున్నాడు. ఊరుకొని ఇంకప్పుడు మళ్ళీ యథాపాకానికి అన్నం తిని మళ్ళీ ఇప్పటిలాగా ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నైట్ అయిందిగా, ఆమెతో మంచిగా ఉంటున్నాడుగా ఒక 2 వారాల మించి. మళ్ళీ తర్వాత మళ్ళీ అంకాడికి పోయాడు. పోయినప్పుడు వీళ్ళిద్దరు మంచిగా ఉండే సమయంలో ఆమె సిగ ఎట్లా పట్టుకొని ఆవాజ ముచ్చిన గొంతులో ఒక సిగ కోసాడంట. జుట్టు ఇట్ట గుప్పెడ మొత్తం పట్టుకొని జడేసుకుంది కదా, ఆ ముచ్చిన గొంతులో పట్టుకొని ఆవజన కొడవళ్ళు మేత కోసే కొడవళ్ళు పెట్టి ఆవజను కోసాడంట. కోసేటప్పటికి దానికి దెయ్యం రూపం వచ్చింది. వచ్చి నా జుట్టు నాకు నేను పోతాను, నా జుట్టు నాకు నేను పోతాను అంటుంది. అన్ని మన యొక్క దెంగ ఇన్నాళ్ళ నుంచి ఒక ఆడదానిలాగా నన్ను మోసం చేసావు, నా ఇంట్లో ఉండవు, నాతో కలిసి బతికావు, చెయ్యవే గొడ్ల పాకాలో ఉండి పని చేయమని చెప్పి ఆ జుట్టు తీసుకొచ్చి ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ పెట్టెగాని రకుండా చేశాడు. జుట్టు లేకుండా పోతే వాళ్ళ సంఘంలో ఒప్పుకోరంట, దెయ్యాలకు కూడా సంఘం ఉంటదంట. ఈ జుట్టు లేకుండా పోతే ఎవడికి అడిగి పోయో జుట్టు కోసి పంపించాడు, నువ్వు అవసరం లేదని నెట్టేస్తారంట. అందుకని ఈ జుట్టు ఎప్పుడు తీకిద్దా, ఎప్పుడు తీసుకుని పోతామని చెప్పి ఆ కష్టంలోనే పేడకళ్ళు తీసుకుంటా మనిషి రూపం మీద కలిసి ముసుగేసుకొని, అంతకుముందు జడ ఉంది కదా జడ కోసాడు కదా, ఇలా పైట సింగ్ ముసుగేసుకొని పేడకళ్ళు తీస్తుంది, కసువులు ఓడుతుంది, ఆ కష్టంలో పెరగొట్టుకు మేతేస్తుంది. ఆ జుట్టుని తీసుకెళ్లి ఒక పెట్టెలో పెట్టాడు. ఒక టంగు పెట్టెలో. ఎందుకు? నన్ను మోసం చేసి ఒక స్త్రీలాగా వచ్చింది కదా, ఇది దెయ్యము, మనిషి కాదు, దీన్ని నేను ఎలా చేయాలో చేస్తానని చెప్పి ఆ సిగ జుట్టు అనేది పుట్టుకుని కోసి ఒక పెట్టెలో పెట్టి తాళం వేశాడు. అలా చేస్తే అప్పుడు ఆ దెయ్యం పోదు, వాళ్ళ దెయ్యాల్లోకి ఆ సంఘంలో కలవదు. పోయినా కూడా వాళ్ళు రానిరు ఆ సంఘం. నిశ్చగా ఎవడో కోసాడు, పోయి నిశ్చగా తెచ్చుకోమని రానిరంట. అంటే ఆ దయ్యాన్ని పోనీయకుండా ఇక్కడ పని చేయించుకుందాం అని చెప్పేసి ఆ జుట్టును కోసి తీసుకెళ్లి ఆ దయ్యం తెలియకుండా దాచిపెడతాడు. దాచిపెట్టాడు. ఇప్పుడు దాచిపెట్టేటప్పటికి ఒక రోజు నేను చేసేట ఒక నెల రోజులు గడిచిపోయింది. ఈ దెయ్యం అన్న మాట మర్చిపోయి ఏదో అవసరం వచ్చి ఆ పెట్టె తాళం తీశాడు, దాంట్లో ఏదో కాతికాలు తీయటానికి. ఈ రైతునికి విడితే అది ఆ రైతు కాని రాకుండా ఒక గాలి రూపంగా వచ్చింది. వచ్చి ఈ పెట్టె ఎప్పుడైతే శాంతం తెరవలేదు ఆ రైతు కూడా, కొంచెం చూసాయి గట్ట ఒకరు పెట్టెత్తి చేయి పెట్టి కాతికాలు తీసుకునే లోపల ఇది గాలి రూపంలో ఆ సెగను పట్టుకుని వెళ్ళిపోయింది బుస్సున. అప్పుడు వచ్చింది, అమ్మని ఎక్కందంగా పోనే పోయావు, పోవే ఇంకొకసారి నాకు కంటపడితే అప్పుడు చెబుతానన్నాడు. అది ఈ కథలో జరిగింది. ఇది ఒక కథ. చూసారండి, చిన్నప్పుడు మనకి ఇలాంటి స్టోరీస్ అనేవి అమ్మ వాళ్ళు కానీ తాత వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు లేరన్నమాట. ఆ కథలు మళ్ళీ మేము విన్నంత వరకు మాకు తెలిసిన మటుకు మేము మీ ముందుకు తీసుకొస్తాము. ఈ కథ నచ్చితే మీకు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో లేదో, బాగుందో లేదో అని కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా మందికి తెలియదు అనమాట. వాళ్ళు వినాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కథ అనమాట. మళ్ళీ మీ ముందుకి ఇంకో కథతో వస్తాము. అంటే ఒకప్పుడు ఇట్లా దెయ్యాలు అనేవి ఇట్లా కనిపెట్టాయి అనమాట. ఒక తాబేలు గాను సంథింగ్ ఒక గొర్రె పిల్ల గాను ఇట్లా మంచి అమ్మాయిలా కనబడి ఇళ్ళలోకి వచ్చేసి వాళ్ళని నల్ల పిల్లలుగా కుక్కలుగా మంచి కామంతో మనుషులు రూపకాలు తలిసేవాళ్ళు. అవును. అయితే ఇప్పుడు మీరు అర్ధరాత్రి పూట బైక్ వేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అని అడిగింది అనుకోండి, ఇచ్చేయండి.
ఇంటికి తెచ్చుకొని పెంచేసుకోండి దెయ్యాలని. కాబట్టి అటు చేయకుండా జాగ్రత్తగా మీరు కూడా ఎవరికి లిఫ్ట్ ఇవ్వాలి, ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదు కొంచెం ఆచితూసి ఆలోచించి లిఫ్ట్ ఇవ్వండి. డే టైంలో కూడా మధ్యాహ్నం పూట ఎవరికి లిఫ్ట్ ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండండి. నాకు వీడియో నచ్చితే కానీ మీకు లైక్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.